బస్సు శుభ 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 బస్ వెళ్ళిపోయింది. మన బ్యాగ్ ఇదిగో ఇక్కడే ఉందిగా. ఇది కాదు నా ట్రాలీ, నీ లగేజ్ కూడా. నా బ్యాగ్ సేఫ్. మరి నా ట్రాలీ? ఇదే ఊరు నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా వెళ్ళేది? శుభ క్వశ్చన్స్ ఆపి నాతో రా. శుభ నువ్వు క్యాబ్ రావడానికి ఇంకో 5 minutes ఉంది. भैया एक प्लेट. ठीक है. आलू ज्यादा डालो. ठीक है. हाँ. It's not even hygienic, you know. 4 days అయినా సరే వాటర్ చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ లో 14% కూడా ఉండదు. విత్ ఇన్ a week ఫీవర్, కోల్డ్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఏం చేయమంటావు? పడేసేయ్. పడేనా? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంకో 2 minutes లో క్యాబ్ వస్తుంది. कितना हुआ? 20 रुपए मैडम जी. दा. చూడ్డానికి తేడాగా ఉన్నాడు. వీడు నన్ను కిడ్నాప్ ఏం చేయడు కదా. అంత గొప్ప ఫిగర్ ఏం కాదు నువ్వు. आपको समझ आया क्या? മലയാളി അല്ലേ? తెలుగు അറിയാം. അദുശേരി ചേട്ടാ നാട്ടിലെ എവിടെയാ? കൊയിലാണ്ടി, കോഴിക്കോട് ഡിസ്ട്രിക്ട്. എനിക്ക് അവിടുത്തെ കല്ലുമക്കായ ഭയങ്കര ഇഷ്ടമാണ്. ചേട്ടാ കൊൽക്കത്ത വന്നിട്ട് എത്ര കാലമായി? ഒരു 10 വർഷമായി. കല്യാണം കഴിച്ചിട്ട് എവിടെയാ? വൈഫുണ്ട്, ഒരു മോളുണ്ട്. വീട്ടിലേക്ക് വാ, കല്ലുമക്കായ എവിടെയും കിട്ടി. അടിപൊളി. പക്ഷേ ബംഗാളി ചേച്ചിക്ക് കൊയിലാണ്ട് കല്ലുമക്കായ ഉണ്ടാക്കറിയാമോ? അതൊക്കെ ഞാൻ പഠിപ്പിച്ചിട്ടുണ്ട്. നിങ്ങൾ വാ, ഞാൻ ഉറപ്പായിട്ട് വരാം. കൊള്ളാം. నీకు మలయాళం కూడా వచ్చా? എല്ലാ రీజనల్ లాంగ్వేజెస్ ಗೊತ್ತು. ठीक है. యాక్చువల్లీ ట్రావెల్ చేసిన 2000 kilometers కన్నా ఈ 10 meters దాటాలంటే చాలా టెన్షన్గా ఉంది. నేను పుస్తకం చదువుతూ మీనాక్షిని ఊహించుకున్నాను. బట్ ఆవిడ నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మీనాక్షి, అర్జున్ నిన్నే వస్తానని చెప్పారు. అక్కడ పెద్ద సైక్లోన్, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి, అందుకే లేట్ అయింది. ఓకే. తనెవరు? తను శుభ, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. వీరా సార్. 1 second. హే, ఏంటి బయటకు వచ్చేసారు? ఇల్లు చాలా బాగుంది, కూర్చోండి. యాక్చువల్లీ కోల్కతా ఇస్ అ ప్యాక్డ్ సిటీ అని విన్నాను, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ క్యాంపస్ లో బాస్కెట్ బాల్ సౌండ్ తప్ప ఇంకోటి వినిపించదు. అందుకే ఈ క్వార్టర్స్ లోనే ఇల్లు కావాలని అడిగి మరీ తీసుకున్నాను. ఈ ఇల్లు గ్రాండ్, ఇవి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఏంటి? అడగండి. మ్యామ్, సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు? యా, హీస్ ఫైన్. ఏమైంది? లేదు మ్యామ్, మీ గురించి కొంచెం కొంచెం తెలుసు. అర్జున్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. సూపర్ లవ్ స్టోరీ. సార్ని మేము చూడొచ్చా?
హలో చెప్పు ఎక్కడున్నారు? ఒక 15 మినిట్స్లో ఉంటా. 15 మినిట్స్ అయిపోయి అరగంట అయింది. హలో 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 మీనాక్షి హలో హలో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి గాంధీనగర్లో కొత్తగా నిర్మిస్తున్న భవనం కూలి 8 మంది మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విషయం తెలిసిన ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది. మరణించిన వారిలో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నికెళ్ళండమ్మా. ఎందుకయ్యా దోచుకుంటున్నారు? చెప్తుంది మీకే. వెనక్కి వెళ్ళండి. అరే నీకేనా చెప్తుంది? వెనుకెళ్ళు. సార్ సార్ ఇన్ని చూసారా సార్? ఎవరిని పంపించడానికి వీలేదమ్మా. ఇక్కడ ఇంజనీర్ సార్. వెనక్కి వెళ్ళు. మా ఆయనండి. వెళ్ళండమ్మా. ఆగండమ్మా, ఆగండి. చెప్తుంది మీకే. అరే ఎన్నిసార్లు చెప్పాలమ్మా? వెనకెళ్ళండి. వెనకెళ్ళండి. అరే ఏంటమ్మా మీరు? వెనకెళ్ళండి. జరగండి అమ్మా, జరగండి. అయ్యా ఆవిడ ఇంజనీర్ గారు భార్య అయ్యా, ఆవిడ వదలండి అయ్యా. ఓ ఇంజనీర్ గారి వైఫా? మాట ముందే చెప్పచ్చు కదా. వెళ్ళండమ్మా, మీరు మాత్రమే వెళ్ళండి. ఘోరం జరిగిపోయిందమ్మా, పెద్ద ఘోరం జరిగిపోయింది తల్లి, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? నిన్న రాత్రి 10-10:30 అనుకుంటారమ్మా. ఇంజనీర్ గారు నాకు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని పంపించారమ్మా. నేను తిరిగి వచ్చే లోపు ఇంత దారుణం జరిగిపోయిందమ్మా. రాత్రి కురిసిన వర్షానికి బిల్డింగ్ కుప్పకూలిపోయిందమ్మా. దేవుడు మనకు అన్యాయం చేశాడమ్మా. అయ్యో
అవసరం ఉన్నా కాల్ చేయి. లైఫ్లో ఎవరున్నా లేకున్నా తనుంటే చాలనుకున్నాను. ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. ఇకపై ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనుకుంటున్న సమయంలో లాస్ట్ ఇయర్ అముక్తా అనే ఒక ప్లేయర్, మన తెలుగు అమ్మాయి, ఇండియన్ బాస్కెట్బాల్ టీంలో సెలెక్ట్ అయింది. మీకు తెలుసా? ఆ అమ్మాయి ఈ గ్రౌండ్ నుంచి సెలెక్ట్ అయింది. సంవత్సరానికి ఒక అముక్త, అదే నా సంతోషం. వీరా ఎక్కడికి పోలేదు, తనింకా మా మధ్యనే ఉన్నాడు. హే యాత్ర, హే సే హాయ్. హాయ్. దిస్ ఇస్ అర్జున్ అండ్ Hi. దిస్ ఇస్ శుభ. హాయ్. 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 అర్జెంటుగా వెళ్ళాలి. ఏ ఓ 2 రోజులు ఉండొచ్చుగా. లేదు, ఇంకోసారి వస్తాం. ఓకే, బయలుదేరుతాం. బాయ్. హాయ్. బాయ్. అర్జున్, అర్జున్ ఆగు. అర్జున్, అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్, ఐమ్ టాకింగ్ టు యూ. అర్జున్, అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్ళిపోతా. నన్నేం చేయమంటావు? ఆఫ్టర్ ఆల్ 2 months లైఫ్ అయిపోయింది అనుకుని గివప్ ఇచ్చేసా. తన వల్ల నేను హర్ట్ అయ్యి, నా వల్ల అందరు హర్ట్ అయ్యి, ఇంకా చాలు శుభ. 4 ఏళ్ల లవ్ తన కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించిన వాడి కోసం వదిలేసి వచ్చింది. తనకంటూ జీవితం స్టార్ట్ అయ్యే టైంలో తన భర్త చనిపోతే తన కూతురు కోసం తను పట్టుదలతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చింది. నేనేం సాధించాను శుభ? లైఫ్ పాజ్ బటన్ నొక్కినట్టు అక్కడే ఆగిపోయింది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను వెళ్ళాలి. అర్జున్, ఒక్కసారి ఆలోచించు. ఇక్కడికి వస్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకి ముందుగా తెలియదు. వచ్చాం, చూసాం, అక్కడేముంటుందో మనకి తెలియదు కదా. శుభ, వీరా మీనాక్షిని కలవడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు వీరా లేడంటేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా అక్కడికి మనం వెళ్ళాక నెగటివ్ గా ఆలోచించుకు. నా కోసం రా అర్జున్. వేరే ఏముంటుంది చెప్పు? ఇక్కడ వీరా లేడు, అక్కడ మది కూడా ఉండదు. ఆ కథలో ఎండింగ్ తెలుసుకొని మళ్ళీ బాధపడలేను. అని అసలు నువ్వెందుకు డిసైడ్ అవుతున్నావు? నేను వెంటనే ప్రభాస్ సార్ కాల్ చేసి రావట్లేదని చెప్తాను. అర్జున్, లేదు, అర్జున్, నా నేను వల్ల చెప్పేది కాదు. విను. లిసన్ టు మీ అర్జున్. అర్జున్, లిసన్ టు మీ అర్జున్. కట్ చేయి ప్లీజ్, కట్ చేయి, కట్ వద్దు, చేయి అర్జున్. కట్. వద్దు, శుభ. హలో హలో హలో, నేను అర్జున్ మాట్లాడుతున్నాను. ప్రభాస్ సార్ ఉన్నారా? హా అర్జున్, ఒక్క నిమిషం సార్కి ఇస్తున్నాను. హలో అర్జున్. హలో సార్, వస్తున్నాం సార్. బయలుదేరాం. రీచ్ అవగానే చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అర్జున్, ఇప్పుడు మాట్లాడింది తనే కదా? సేఫ్ గానే ఉంది, డోంట్ వరీ.
ఇదేదో ముందే చేసి ఉండాల్సిందే. ఏయ్ నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్ నైట్, గుడ్ నైట్. పడుకో.